వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. వయోవృద్ధులు, దివ్యాంగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తాం. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లేలయ్య సైకిల్ యాత్ర. జూన్ 2వ తేదీన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉంటే అధికారులపై చర్యలు తప్పవు. ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లేలయ్య హెచ్చరిక. పదవి విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సన్మానించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. రైతు సంక్షేమానికి పెద్దపీట. నల్గొండ మార్కెట్ కమిటీ అభివృద్ధికి సహకారం అందిస్తాం. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి వెల్లడి. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యం కావాలి. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల వెల్లడి. వర్షపు నీటిని ఒడిసిపడితే భూసారాన్ని, భూగర్భ జలాలను పెంచుకోవచ్చు. డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి వెల్లడి. వికలాంగుల చట్టాలను మార్చాలనే కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొడతాం. ఎన్పీఆర్డీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నంబు రాజన్ వెల్లడి. వినూత్నంగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్. బడిబాటలో కొత్త అడుగు, ఏఐ పాటతో వినూత్న ప్రచారం. నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించిన బాలికలు. ఐకేపీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల హక్కుల కోసం జరిగే ధర్నాకు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ నాయకులు. తల్లిదండ్రులు, గురువులు ప్రత్యక్ష దైవాలు. ఆచార్య రమేష్ గురూజీ, రవీందర్ బాపూజీల ఆధ్వర్యంలో పాదపూజ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. వయోవృద్ధులు, దివ్యాంగులు సమస్యలను సానుకూలంగా పరిష్కరించడం జరుగుతుందని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు ఉద్దేశించి ప్రతి నెల చివరి శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వయోవృద్ధులు, దివ్యాంగులకు ఉద్దేశించి నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో ఆయన వారి నుండి సమస్యల పరిష్కారమై సమర్పించిన దరఖాస్తులను స్వీకరించారు. వయోవృద్ధులు, దివ్యాంగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించడం జరుగుతుందని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు ఉద్దేశించి ప్రతి నెల చివరి శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే సమావేశ మందిరంలో వయోవృద్ధులు, దివ్యాంగులకు ఉద్దేశించి నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో ఆయన వారి నుండి సమస్యల పరిష్కారమై సమర్పించిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రత్యేక ప్రజావాణికి 64 మంది వయోవృద్ధులు, దివ్యాంగులు హాజరై దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఒక్కో ఫిర్యాదుదారు సమర్పించిన దరఖాస్తులను చదివి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ వారి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. పెన్షన్లు, సదరం సర్టిఫికెట్లు, పిల్లల తల్లిదండ్రులను చూడని కేసులు, భూములు తదితర కేసులు వచ్చాయి. గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ, మునుగోడు సిడిపిఓ లావణ్య తదితరులు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం నుండి తుర్కపల్లి మండల కేంద్రం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రజలపై పెరుగుతున్న ఇంధన భారం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మండలం పరిధిలోని మల్లాపూర్, దత్తాయిపల్లి, వెంకటాపురం గ్రామాల మీదుగా తుర్కపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం నుండి తుర్కపల్లి మండల కేంద్రం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లేలయ్య పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రజలపై పెరుగుతున్న ఇంధన భారం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మండల పరిధిలోని మల్లాపూర్, దత్తాయిపల్లి, వెంకటాపురం గ్రామాల మీదుగా తుర్కపల్లి గ్రామంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు అధికంగా ఉండటం, లారీల సమస్య, రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం సందర్శించవద్దని, జూన్ 2వ తేదీ వరకు ఏ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కనిపిస్తే అధికారులపై చర్యలు తప్పవన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే బి. లల్లయ్య ఆదేశించారు. వెంటనే లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని గోదాములకు తరలించే చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే హమాలీలు, కార్మికులను ఇతర ప్రాంతాల నుండి తుర్కపల్లి మండలానికి తరలించి ధాన్యం లోడింగ్ పనులకు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం దత్తాయిపల్లి నుండి వెంకటాపురం గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్లకు 4 నుండి 5 చోట్ల లీకేజీ ఉన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కతో ఫోన్లో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా వృధా అవుతున్న నీటిని అరికట్టేందుకు వెంటనే మరమ్మతుల పనులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి సీతక్క తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పర్యటన సందర్భంగా ప్రజలు తమ గ్రామాలలో ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యే బి. లల్లయ్య దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంట సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జూన్ 2 వరకు ఆలేరులో ఒక్క గింజ లేకుండా మొత్తం వెళ్ళిపోవాలి. జూన్ 2 తర్వాత వర్షాలు వచ్చింది. ఏం కలెక్టర్ సలహా కలెక్టర్ పట్టించుకుంటే ఏం చేస్తున్నారు కలెక్టర్ అన్నా నేను ఆలేరు ఎమ్మెల్యేక బీర్లు లేనక అక్క ఏం లేక ఇప్పుడు మా ఆలేరు కాన్స్టిట్యున్సీ తుర్కపల్లి మండలక వెంకటాపూర్లో 12 మన ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ 12 దగ్గర లీకేజ్ ఉందాక. ఎన్నిసార్లు చెప్పినా పట్టించు కనీసం 10 ఊర్లకు నీళ్ళు వేస్ట్ అయిపోతున్నాయి. వీళ్ళకి మన ఆర్డబ్ల్యూస్కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటా. ఊర్లో గుంతలు పడి కనీసం ఇప్పటికీ 3 చనిపోయారు. వెంకటాపురం విలేజ్లో ఆ ఒక్క ఊర్లో 6 లీకేజ్ ఉన్నాయక. తుర్కపల్లి మండలం వెంకటాపూర్ విలేజ్ అక్క. 2 మోటార్లు నీళ్ళు పోతున్నాయి. సుమారు 15 గ్రామాలకు వచ్చే నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి.
అక్క కొంచెం సీరియస్ చెప్పండి అక్క, సీరియస్ చెప్పండి అక్క. ఓకే ఓకే అక్క. విలేజ్ ఏంటంటే దుర్గపల్లి మండల్ వెంకటాపూర్ విలేజ్. ఒక్క విలేజ్ ఏజెన్సీ గారు 5 లీకేజీలు ఉన్నాయి. ఆ ఈ గారు ఏమంటారంటే గుట్ట మీద కోతలు వస్తానికి ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది, లేకపోతే గుట్ట మీద దానికి వాళ్ళు సంపులు అరేంజ్ చేసుకుంటారు. మనం ఇమీడియట్లీ 2 రోజులు బంద్ చేసి ఆ లీకేజీలు అరకట్టాలి ఏజెన్సీ గారు. ఇమీడియట్లీ చేయండి ప్లీజ్, ఇది వారంలో పెద్ద ఇష్యూ అవుతుంది. ప్లీజ్ కొంచెం చేయండి. థ్యాంక్ యూ. నోట్ చేసుకోండి. ఆలేరు నియోజకవర్గం దుర్గపల్లి మండలం వెంకటాపూర్ గ్రామం. మిషన్ దగ్గర పైప్ లైన్. నేను ఆలేరు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాయి గారు. కరుణాకర్ గారు, ఇప్పుడే సీతక్కతో మాట్లాడినా. ఈ దుర్గపల్లి వెంకటాపూర్లో ఏం తద్మానం మన 5 లీకేజీలు ఒక్క ఊర్లో ఉంటే ఎట్లా కరుణాకర్ గారు? వెంకటాపూర్లో 5 లీకేజీలు, ఇప్పటికి 3 చనిపోయారా? మరి లీకేజ్ అరగ ఏది 2 HP మోటార్ పోయినంత పోతుంది అది. లేదు 2 రోజులు బంద్ చేసేది సరే, 2 రోజులు ఫుల్ వదిలి 2 రోజులు బంద్ చేసి ఆ 2 లీకేజీలు అరకట్టు. నేను ఇప్పుడే మంత్రి గారితో మాట్లాడినా. వారం రోజుల తర్వాత అక్కడ గ్రామస్తులు చాలా ఇబ్బంది పెడతారు. మీరు ఏం చేస్తారో 2 రోజులు బంద్ చేయండి, బంద్ చేసి ఆ 4-5 లీకేజీలు అరకట్టండి. చేసి వాళ్ళు పైపులు అరేంజ్ చేసుకోమను. ఈ వెంకటాపూర్లో ఇమీడియట్లీ 1 వీక్లో ఖతం కావాలి. ఇది ఇంపార్టెంట్. ఈ గారు నేను ఇప్పుడే సీతక్కతో మాట్లాడినా. మీ పై అధికారులు చెప్పి 2 రోజులు బంద్ చేశాను, దాని లీకేజ్ అరకట్టాలి నాకు ఇమీడియట్లీ. రైట్. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులు ఎస్ఐ ఖలీలుద్దీన్ ఖాన్, ఏఐఎస్ఐలు మట్టయ్య, రమేష్, యాదగిరి, శేఖర్ రెడ్డిల రిటైర్మెంట్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని రిటైర్డ్ అవుతున్న అధికారులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులు ఎస్ఐ ఖలీలుద్దీన్ ఖాన్, ఏఎస్ఐలు మట్టయ్య, రమేష్, యాదగిరి, శేఖర్ రెడ్డిల రిటైర్మెంట్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని రిటైర్ అవుతున్న అధికారులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో అంకితభావంతో సేవలందించిన అధికారుల కృషి వల్లే సమాజంలో శాంతి భద్రతలు పటిష్టంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రజల రక్షణ కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ పగలు రాత్రి తేడా లేకుండా సేవలందించి పూర్తి ఆరోగ్యంతో పదవి విరమణ పొందడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. పోలీసు ఉద్యోగం కేవలం ఒక విధి మాత్రమే కాకుండా ప్రజల పట్ల బాధ్యతతో కూడిన సేవ అని పేర్కొంటూ, రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికి మాత్రమేనని, పోలీస్ కుటుంబంతో అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని తెలిపారు. ఎలాంటి ఆపద వచ్చినా జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రిటైర్డ్ అవుతున్న అధికారులు తమ సేవాకాలంలో చూపిన నిబద్ధత యువ పోలీసుల సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనంతరం కుటుంబం సభ్యులతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం రిటైర్డ్ అవుతున్న అధికారులకు జ్ఞాపికలు, శాలువలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఓ శివప్రసాద్, ఎస్బీ, సిఐ ఆదిరెడ్డి, ఆర్ఐ సంతోష్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు జయరాజు, పోలీస్ సిబ్బంది, రిటైర్డ్ అవుతున్న అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి బురి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. నల్గొండ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ సాధారణ సమావేశం శనివారం మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మేయర్ పాల్గొని మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసే రైతులకు ఇబ్బందులు లేకుండా మార్కెట్ కమిటీలు ఎంతో కృషి చేశాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. నల్గొండ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం సాధారణ సమావేశం శనివారం మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మేయర్ పాల్గొని మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసే రైతులకు ఇబ్బందులు లేకుండా మార్కెట్ కమిటీలు ఎంతో కృషి చేశాయని అన్నారు. రైతుల సమస్యలపై మార్కెట్ కమిటీ పాలకవర్గాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని పరిష్కరించాలని సూచించారు. నల్గొండ మార్కెట్ కమిటీ అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మార్కెట్ కమిటీని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా పనిచేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా వచ్చాయని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ నిధుల ద్వారా గ్రామీణ మండల ప్రాంతాలకు లింక్ రోడ్డు వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మార్కెట్ కమిటీ పాలకవర్గం సమావేశంలో తీర్మానాలు చేసి ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెట్ కమిటీ నిధులతో పాటు అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. తొలిసారిగా మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశానికి మేయర్ బురి చైతన్య శ్రీనివాసరెడ్డి హాజరు కావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జూలకంటి వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనాథరాజు, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వాడల జానయ్య, గంటకంపు సైదులు, ఆంజనేయులు, సుంకిరెడ్డి సైదిరెడ్డి, చిట్టిప్రోలు నాగయ్య, కుక్కడపు శ్రీను, మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ పట్టణ పరిధిలోని 38వ డివిజన్ టీచర్స్ కాలనీ, 39వ డివిజన్ సబ్ స్టేషన్ ఏరియా, 41వ డివిజన్ బాపూజీ నగర్, 44వ డివిజన్ శ్రీనగర్ కాలనీ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కొత్వాల మాట్లాడుతూ దేశ సమైక్యత, సామగ్రతలను ఒక కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అన్నారు. భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ పట్టణ పరిధిలోని 38వ డివిజన్ టీచర్స్ కాలనీ, 39వ డివిజన్ సబ్ స్టేషన్ ఏరియా, 41వ డివిజన్ బాపూజీ నగర్, 44వ డివిజన్ శ్రీనగర్ కాలనీ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశాలలో కొత్వాల మాట్లాడుతూ దేశ సమైక్యత, సామగ్రతలు ఒక కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, కార్పొరేటర్లు పైడిపల్లి జయలక్ష్మి, సీరపు సుగుణ, నూకాల సరిత, మాలంపాటి భవిత, దున్నపోతుల మణి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తిక్, సొసైటీ డైరెక్టర్ కనగాల నారాయణ, కాంగ్రెస్ నాయకులు అల్లం మురళి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు యారంశెట్టి ముత్తయ్య, జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు నూకాల రంగారావు, నరహరి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్,
కాంగ్రెస్ నాయకులు ఎస్వీఆర్కే ఆచార్యులు, చింత నాగరాజు, మిర్యాల కమలాకర్, గుండు రవి, మిర్యాల ధనలక్ష్మి, కొత్తపల్లి సోమయ్య, కట్టుకూరి శేఖర్, బత్తుల వెంకటేశ్వరరావు, అర్గీఫ్ అహ్మద్, వేలదండి దుర్గాప్రసాద్, జయరాజు, బండి అంజయ్య, కట్ట భద్రయ్య, నికోలస్, ఆకుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వర్షపు నీటిని ఒడిసిపడితే భూసారాన్ని, భూగర్భ జలాలను పెంచుకోవచ్చని ప్రజలకు అవగాహన కల్పించిన డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు, రైతులకు వర్షపు నీటిని నిల్వ చేసే విధానంపై, భూసారాన్ని పెంపొందించుకునే విధంగా అవగాహన కల్పించి రైతుల భూములలో ఉపాధి హామీ పనులను నిర్వహించడానికి నల్గొండ జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి పలు సూచనలు చేశారు. వర్షపు నీటిని ఒడిసిపడితే భూసారాన్ని, భూగర్భ జలాలను పెంచుకోవచ్చని ప్రజలకు అవగాహన కల్పించిన డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు, రైతులకు వర్షపు నీటిని నిల్వ చేసే విధానంపై, భూసారాన్ని పెంపొందించుకునే విధంగా అవగాహన కల్పించి రైతుల భూములలో ఉపాధి హామీ పనులను నిర్వహించడానికి నల్గొండ జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి పలు సూచనలు చేశారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలో జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా జల సంచయ్, జన్ భాగీదార్ ప్రచార కార్యక్రమం జలజాత ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నల్గొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు తమ పొలాలలో వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి పత్తి కుంటలు, వరద కట్టలు వేసుకొని నీటి నిల్వ చేసినట్లయితే భూమిలో సారవంతం పెరుగుతుందని, భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయని తెలిపారు. అదేవిధంగా నివాస గృహాలలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను ఏర్పాటు చేసినట్లయితే మరుగునీటి నుండి ఉపశమనం పొందవచ్చని అన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలలో మురుగు కాల్వల చివర కమ్యూనిటీ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసినట్లయితే మురుగునీరు చేరకుండా దోమలు, ఈగల వంటి బారి నుండి అంటువ్యాధులు సోకకుండా పలు జాగ్రత్తలు వహించవచ్చని సూచన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి, ఎంపీడీఓ వివిఎస్ రామకృష్ణ శర్మ, ఏపీఓ గుంటుక వెంకటేశం, నాంపల్లి పంచాయతీ కార్యదర్శి బుర్రి శ్రీనివాస్, సర్పంచ్ నక్క చంద్రశేఖర్, ఉప సర్పంచ్ పాండగంటి నిర్మల వెంకటయ్య, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు ఇందిరా, క్రాంతి పథకం సీసీలు, వార్డు మెంబర్లు, కలజాత బృందం, ఉపాధి హామీ కూలీలు, ప్రజలు పాల్గొన్నారు. ఓకే, ఆ పెద్దమ్మ ఉండండి. సార్ దగ్గర పెద్దమ్మ రప్పంచి పట్టు, పెద్దమ్మ అటు పెద్దమ్మ అటు సర్పంచ్ గారు ఎప్పుడు సార్ దగ్గర నిర్మల ఆ పెద్దమ్మ గారు పో, పెద్దమ్మ మీరు ఇద్దరు పోరు మంచిగా పట్టుకున్నారు. చేతులు లేపు, రక్కలు ఎట్ట లేపుతారు? ఇట్లా నూరి ఇంకుడు గుంతలు చేస్తామని ఇట్లా గిట్లా ఒరే ఒమ్మలు లేకుంటే ఫ్యూచర్ లేదు. పిల్లలకి మంచి పంటలు పండవు, మంచి ఆరోగ్యం ఉండదు. దానికోసం ఏంటంటే ఒక నినాదంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాము. అందరూ జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినండి. భూమిని నీటిని బతకనిద్దాం, భావితరాలకు బతుకునిద్దాం. భూమిని నీటిని బతకనిద్దాం, భావితరాలకి బతుకునిద్దాం. అంటే ఇవాళ భూమి నీరు బతకనివ్వకుంటే భావితరాలకు ఎటువంటి కూడా బతుకు లేదు. మనము మన తరము ఇవన్నిటిని నాశనం చేస్తూ ఉన్నాం. భూమి నాశనం చేస్తున్నాము, నీటిని నాశనం చేస్తున్నాము. మన భౌతిక తరాలకి ఏమి ఇవ్వట్లే. కావాలంటే మీరు పాస్బుక్లు ఇస్తారు అంతే, అందులో అంకెలు ఉంటాయి. పాస్బుక్స్లో ఎకరము, ఎకరన్నర, 2 ఎకరాలు ఉంటుంది తప్ప అందులో ఏముండదు. మనము చిన్న చిన్న వాటి కొట్లాడుతూ ఉన్నాం, కానీ మన చేతులు ఉన్నటువంటి భూమిని, నీటిని మనం సంరక్షణ చేసుకోవట్లేదు. దాని మీద మనకు అవగాహన లేకపోవడమే మెయిన్. ఇవన్నీ మీకు తెలుసు, ఇవన్నీ చెప్పిన కొత్త విషయాలు ఏం కావు, మీ అందరూ తెలిసిన విషయాలే. కాకపోతే ఏంటంటే ఇది మనము కష్టపడి సంపాదించింది కాదు,
ప్రకృతి ఇచ్చింది. భూమిని తయారు చేయలేము, నీళ్ళని తయారు చేయలేము, ఇంకా అన్ని వస్తువులు తయారు చేస్తాం. కానీ మరి అంత ప్రకృతి సిద్ధంగా మనకు దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతి వనరుల్ని మనము విచక్షణారహితంగా ఈరోజు వాడుకొని విచక్షణారహితంగా అవసరానికంటే ఎక్కువ వాడి ఈరోజు పరిస్థితి ఈరోజు ఇక్కడికే మనం 30 సంవత్సరాల్లో మన తరముల్ని ఇంత అధ్వానంగా తయారైందో మీ అందరికీ అర్థం కావాలి. మరి ఇదే విధంగా మనం చేసుకుంటూ పోతే మరి వచ్చే తరాల పరిస్థితి ఏంటి అసలు మనం ఆలోచన చేస్తే ఇప్పటికైనా మనం మేల్కొని ఈ సహజ వనరుల్ని భూమిని నీటిని సంరక్షించే కార్యక్రమాలు. నీళ్ళ కలర్ ఉండదు, కానీ వర్షం పోయినప్పుడు నల్లగానో తెల్లగానో ఎర్రగానో ఉంటుంది. ఎందుకు అని అంటే ఆ భూమి యొక్క అంటే భూమి ఆ నీళ్ళలో కొట్టుకొని పోతుంది. మట్టి కొట్టుకొని పోయి మీ దగ్గర చెరువు ఉంది కదా, చెరువులో చూస్తే ఈరోజు మరి మెత్తటి మట్టి కనిపిస్తుంది. చెరువులో చూస్తే మెత్తటి మట్టి కనిపిస్తుంది. మరి ఆ మట్టి అంతా కూడా మన భూమిలో నుంచి సారమైన మట్టి పైన భూమి పై పొర ఉన్నట్టు దాదాపు 1 ఫీటు 8 నుంచి 10 ఇంచుల వరకే భూమి బాగుంటుంది. కిందికి పోతా ఉంటే రాళ్ళు రప్పలే. మరి రోజు రోజుకు చూస్తూ ఉంటే ఏంటంటే రోజు పై పొర కొట్టుకొని పోయి మరి చెర్ల వాళ్ళకి అడ్డం ఆడ కట్ట ఉంది కాబట్టి నీళ్ళు ఆగి ఆ వరదలో ఉన్నటువంటి మట్టి అంతా కూడా ఆడ పేరుకపోతుంది. మరి మన ఎర్ర భూముల నుంచి మట్టి పోయినా కూడా అడుగులో నల్లగా అవుతుంది కదా, మన భూముల కంటే ఎక్కువ నల్లగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆకులు అలము అన్నీ కూడా దాంతో పాటు కొట్టుకొని పోయి ఆ చెర్ల చేరి మట్టి ఎరువుగా తయారవుతుంది. మరి దాన్ని ఆ ఎరువుని మళ్ళీ మీరు చాలా వరకు ఇంతకుముందు అందరూ పెద్దవాళ్ళు ఉంటే ఈ ఎండాకాలం వచ్చిందంటే చెర్లల్లో మట్టి తీసుకొని వచ్చి భూములు పోసుకునే పరిస్థితి. ఇప్పుడు మీరు ఒకవేళ నిజంగా ఉపాధి హామీ పథకం పనులు మీరు చేస్తే ఎవరైనా ట్రాక్టర్లు ఉన్న వాళ్ళు, ట్రాక్టర్ డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళు మీరు తోమినటువంటి మట్టిని తీసుకొని వాళ్ళ భూమిలో పోసుకుంటారు. కానీ అంతా దాని మీద మరి అది మన భూమే, మన మట్టి, మనందరి మట్టి. కానీ కొంతమంది తీసుకుపోయి పోసుకునే పరిస్థితి ఉంది. ఎవరంటే ఎవరికి ఆర్థికంగా వెసులుబాటు ఉందో అటువంటి వాళ్ళు తీసుకుపోయి మట్టి పోసుకుంటున్నారు. కానీ అందరు మన మట్టి అది, కానీ దాని మీద మనం శ్రద్ధ పెట్టట్లేదు. కాకపోతే ఈరోజు ఒక గెట్టు దగ్గర 1 ఇంచు స్థలం ఎవరైనా జరిగితే మాత్రం కొట్లాడతాం. మన భూమి యొక్క సారం అంతా కొట్టుకొని పోతే మనకు అసలు ఆలోచన ఉండట్లేదు. మరి దాంతో రోజు రోజుకి భూములన్నీ నిర్వీర్యమైపోవడం, అదేవిధంగా రాళ్ళ రప్పలు తయారు కావడం, మరి ఈరోజు పంటలు పండించే పరిస్థితి మీరు ఎలా ఉందని చూస్తే మరి గ్రామాలలో మరి ఒకప్పుడు ఎటువంటి మందు లేకుండా పండించే పంటలు ఈరోజు మందు లేకుండా పండే పంటలు లేవు. మందు లేకుండా పండించగలిగే పరిస్థితి లేదు. పేరుకుపోతా ఉంది. అంటే చెరువు యొక్క సామర్థ్యం చూస్తే చెరువులో చూస్తే 1 మీటర్ 2 మీటర్ల అంత మట్టి నిల్వ అయింది. దాంతో మరి కింద చెరువు కిందటువంటి చెరువు యొక్క అంటే 2 రకాలుగా మనం ఇబ్బంది పడతా ఉన్నాం. పైన ఉన్నటువంటి చెరువు పైన ఉన్నటువంటి భూములలో మట్టి కొట్టుకొని వస్తుంది, సారాధార మట్టి. చెరువు కింద ఉన్నటువంటి భూములకు కూడా చెరువు మట్టితో నిండిపోవడం వల్ల నీరు నిల్వలేక కింద భూములు కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి. అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు. అది పెద్ద రైతు కానివ్వండి, చిన్న రైతు కానివ్వండి, పైన ఉండే మొత్తం చాలా చిన్నకారు రైతులు ఉంటాయి. సో అక్కడ ఉన్న రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అందరికి నష్టమే ఇది, ప్రతి ఒక్కరికి కూడా నష్టం జరుగుతూ ఉంది. మరి దీంట్లో మీరు అర్థం చేసుకుంటే వరద వస్తుంది, మట్టి కొట్టుకొని పోతుంది. వరద వస్తుంది, మట్టి కొట్టుకొని పోతుంది. మనం వరదను ఆపితే మట్టి ఆగుతుంది. మన భూముల పైన వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో జరుగుతున్న శిక్షణ తరగతుల సందర్భంగా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నంబు రాజన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో హిందుత్వ మతోన్మాద విధానాలను అమలు చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కాకుండా సంపన్నుల కోసం పనిచేస్తుందని అన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో జరుగుతున్న శిక్షణ తరగతుల సందర్భంగా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నంబు రాజన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో హిందుత్వం మతోన్మాద విధానాలను అమలు చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కాకుండా సంపన్నుల కోసం పనిచేస్తుందని అన్నారు. ప్రజల సంపద పెట్టుబడిదారులకు కట్టబెట్టే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడిదని అన్నారు.
దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికా సామ్రాజ్యవాదులకు కట్టబెడుతూ దేశభక్తి గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయిల్ ఉత్పత్తులపై ఎందుకు పన్నులు విధించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కోసం ఉన్న అనేక చట్టాలను రద్దు చేయడంతో పాటు సవరణలు చేస్తుందని అన్నారు. నిధులు కేటాయించకుండా అందరికీ యూడిఐడి కార్డ్స్ ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా 15 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. వికలాంగులకు సహాయ పరికరాల పంపిణీ కోసం ఉన్న పథకానికి నిధులు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ప్రతి వికలాంగునికి అంత్యోదయ రేషన్ కార్డ్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. 2013లో నరేగా పథకంలో వికలాంగులు తేలికపాటి పనులు చేయాలని నిర్ణయం చేసిందని, కొత్త చట్టంతో వికలాంగులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్తంగా ప్రచారోద్యమం నిర్వహిస్తామని అన్నారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో వికలాంగులకు, వారి పిల్లలకు 5% సీట్స్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పెంపు, ఉచిత బస్ పాస్ సాధన కోసం ఉద్యమానికి వికలాంగులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉపేందర్, సహాయ కార్యదర్శి జె రాజు, భువనగిరి జిల్లా అధ్యక్షులు సూరపంగ ప్రకాష్, కోశాధికారి లలితలతో వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Rajan, National Working President of the National Platform for the Rights of the Disabled. We are holding a 3-day class session, educative class session for the organizers of the NPRD in Telangana. See, now the ruling government at the center, the BJP Modi government, is every year they are marginalizing the allocation for the fund for the disabled. Because of this, the main key issues and schemes, it is paralyzed now. For example, the UDID card, basically the disabled has to get the government schemes through this provision of UD, Universal ID Card for the Disabled, which has been started in 2014. Now we are standing in 2016. Overall in India, only 33% of the disabled have been provided UDID cards. Rest of them not provided. This is because of their fund allocation. Since they are reducing the fund allocation, this UDID card has not been provided throughout the country. Next, the pension. Now India is now standing in the Universal Poverty Index in the number 106. Why it is? Because of jobless, because of their retrenchment from the jobs. Many have been wandering in the streets. Disabled have not been provided jobs, including the government and the private sector. So that the pension is very important. Since from 2012, since from the Modi government assumed office at the center, they have not increased a single penny for the pension. Still their provision is 300 rupees only across the country. Now, another thing is the livelihood issue. The government has to provide 35 kilogram of food grains every month through Antyodaya Anna Yojana scheme. But the government of India, the Modi government, it is not coming forward to provide the enough funds for this scheme. This has not been implemented. Now the rural poor, rural disabled, expecting these Manrega jobs, now they smashed and they have been swindled they have been curtailed this Manrega, and they are introducing BB Gramji Act. Now they are going to implement from July, so that the rural poor will be affected because of non-getting of jobs in the Manrega. So that our NPRD is planning national-wide campaign to mobilize disabled
and protest against the anti-disabled, anti-people acts of Modi government at the center. The national-wide campaign will conclude within a 3 months' time in Delhi, and we are also plan to hold our national conference in the month of August or September in Kerala. అడివయ్య వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నిన్న ఈరోజు రేపు 3 రోజుల పాటు యాదగిరిగుట్ట భువనగిరి జిల్లాలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ శిక్షణ తరగతులకు 20 జిల్లాల నుండి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రేపు మా రాష్ట్ర విస్తృత సమావేశం జరుపుతూ ఉన్నాం. ఈ విస్తృత సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల స్థితిగతులను చర్చించి భవిష్యత్తు కార్యాచరణని తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించబోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచుతానని చెప్పేసి హామీ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 30 నెలలు అవుతా ఉన్నా వికలాంగుల పెన్షన్ పెంచే ప్రయత్నం చేయట్లేదు. ఈ సంవత్సరం పెట్టినటువంటి బడ్జెట్లో వికలాంగుల పెన్షన్ పెంపు కోసం 1 రూపాయి పైసా గిట్ట రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు. కానీ రేపు జూన్ 2 తారీఖు నాడు 2 లక్షల మందికి చేయూత పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. బడ్జెట్లో నిధులు పెంచకుండా 2 లక్షల మంది చేయూత పెన్షన్లు ఎట్లా ఇస్తాడని చెప్పేసి వల్ల వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ప్రభుత్వం పెన్షన్లు పెంచట్లేదు. 2023 అక్టోబర్లో తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల మంది వికలాంగులకు చేయూత పెన్షన్స్ వస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2026 ఏప్రిల్ నాటికి 42 లక్షల మందికి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,96,000 మంది చేయూత పెన్షన్లు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. వాటన్నిటిని వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబర్లో దరఖాస్తులు స్వీకరిస్తే 24,75,000 మంది పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వకుండా మళ్ళీ దరఖాస్తులు స్వీకరించడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేయూత లబ్ధిదారుని మోసం చేయడం తప్ప మరొకటి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా మరిగూడ మండలం దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావతి లచ్చిరాం బడిబాట కార్యక్రమాన్ని వినూత్న పద్ధతిలో నిర్వహిస్తూ గ్రామస్తుల ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఆయన చేపట్టిన ప్రత్యేక ప్రచారం ఆకట్టుకుంటుంది. బడిబాట కార్యక్రమంలో భాగంగా స్వయంగా ఒక అవగాహన పాటను రచించిన ఆయన ఆ పాటను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సాంకేతికతతో పాడించి గ్రామంలో ప్రచారం నిర్వహించడం విశేషం. నల్గొండ జిల్లా మరిగూడ మండలం దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావతి లచ్చిరాం బడిబాట కార్యక్రమాన్ని వినూత్న పద్ధతిలో నిర్వహిస్తూ గ్రామస్తుల ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఆయన చేపట్టిన ప్రత్యేక ప్రచారం ఆకట్టుకుంటుంది. బడిబాట కార్యక్రమంలో భాగంగా స్వయంగా ఒక అవగాహన పాటను రచించిన ఆయన ఆ పాటను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సాంకేతికతతో పాడించి గ్రామంలో ప్రచారం నిర్వహించడం విశేషం. బ్లూటూత్ ద్వారా హ్యాండ్ స్పీకర్కు అనుసంధానం చేసి గ్రామ వీధుల్లో ప్రచారం చేస్తూ విద్యార్థులు తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. అద్దంలా సర్కార్ బడులున్నాయిరా అంటూ సాగుతున్న ఈ పాట గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన విద్య, విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పాట ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావతి లచ్చిరాం మాట్లాడుతూ
ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మకత విద్యతో పాటు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో తమ పాఠశాల పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా ఎంపికైందని, 4 సంవత్సరాలు పూర్తయిన పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు అల్పాహారం, పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు తదితర సౌకర్యాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. తమ పాఠశాలలకు అన్ని విధాల సహకారం అందిస్తున్న కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్ కస్తూరి సేవలు మరువలేనివని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వై మంజులత, కొండ శ్రీనివాస్, సబాత్, వెంకట్ కుమార్, మీనా మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలోని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సెర్ఫ్ ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాజెక్ట్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి హాజరై పార్లమెంట్లో జరిగే విధి విధానాలను పిల్లలతో చెప్పించారు. పార్లమెంట్ భవనంలో మినిస్టర్లుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా ఎలా ప్రవర్తించాలి, దేశాన్ని అభివృద్ధి చెందడానికి చేసే పనులను బాలికలు చేశారు. నల్గొండ జిల్లాలోని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సెర్ఫ్ ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాజెక్టు డైరెక్టర్ శేఖర్ రెడ్డి హాజరై పార్లమెంటులో జరిగే విధి విధానాలను పిల్లలతో చేపించారు. పార్లమెంటు భవనంలో మినిస్టర్లుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా ఎలా ప్రవర్తించాలి, దేశాన్ని అభివృద్ధి చెందడానికి సమావేశాలు ఎలా నిర్వహించాలన్న విషయాలను వారితో చేపించారు. పార్లమెంట్లో చర్చలు ఎలా జరపాలి అన్న విషయాలను కిషోర బాలిక సంస్థ ఆధ్వర్యంలో బాలికలు తమ ప్రతిభ కనబర్చి కార్యక్రమం విజయవంతం చేకూర్చారు. సమావేశంలో ఏఎస్పీ రమేష్ బాబు, ఆర్టీఓ అశోక్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. అక్కడ ఇట్లాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. గ్రూప్ 1లో కూడా అడుగుతారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి దయచేసి. మన కిషోర బాలికల సమస్య ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ చేసినటువంటి గౌరవ అదనపు కలెక్టర్ గారు శ్రీ అశోక్ కృష్ణ గారికి, అలాగే అదనపు ఎస్పీ గారు, డిఆర్ఓ గారు, డిఎంఎస్ఓ గారు అందరికి కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది. థ్యాంక్ యూ సార్. డిప్యూటీ స్పీకర్ గారు ఈ సభకి ఇచ్చేస్తున్నారు. కూర్చోండి. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు నిష్ఠ కలిగి ఉంటానని, భారత సార్వభౌమతాన్ని మరియు సమగ్రతను సమర్థిస్తానని లోకసభ సభ్యుడిగాని నా విధులను ఇష్టంగా నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను చదివిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు నిష్ఠ కలిగి ఉంటానని, భారత సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను సమర్థిస్తానని లోక్సభ సభ్యులుగాని నా విధులు నిష్ఠంగా నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రగతి ప్రణాళికలో భాగంగా డిఆర్డీఏ సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 1309 కిషోర్ బాలికల సంఘం ఆధ్వర్యంలో 13 కార్యక్రమాల్లో 6 బాలికలకు దేశ అభివృద్ధిలో వారు ఏ విధంగా భాగస్వాములవుతారు, వారు ఆర్థికంగా బలపడడానికి, మంచి విజయం పొందడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి కృషి చేస్తుంది, అదేవిధంగా వారి యొక్క అవసరాలను ఏ విధంగా సమాజం నుండి ప్రభుత్వ పెద్దల నోటికి తీసుకోవాలనేది మీరు ఇంతవరకు చేస్తున్నారు. డిఆర్డీఏ సంఘం వారి ఆధ్వర్యంలో
మాక్ పార్లమెంట్ నిర్వహించినారు. వారు ముఖ్యంగా మహిళలు స్వయంగా దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలి, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి వివిధ సంక్షేమ పథకాలను మహిళలు పొందాలనేటటువంటి ఆలోచనతోటి వారి 13 పథకాలకు సంబంధించి ఈ వారం రోజుల్లో జిల్లాలోని వివిధ గ్రామాల్లో వారు నిర్వహించే ఆధ్వర్యంలో చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాక్ పార్లమెంట్ అంటే నా ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అనేది పట్టుకొమ్మలాంటిది. మనం దేశంలో ఏదైనా సరే ప్రవేశపెట్టాలన్నా, చట్టాలు తేవాలన్నా కూడా పార్లమెంట్ సభ్యులంతా కూర్చుని వాళ్ళు డిస్కస్ చేసి, చర్చ చేసి, ఏదైతే సమాజానికి ప్రజలకి మంచిదో డిస్కషన్ తర్వాత ఓటింగ్ ద్వారా దాన్ని చట్టంగా చేస్తారు. అటువంటి కార్యక్రమం విషయంలో ప్రజలు మీకు యాజ్ ఎ స్టూడెంట్స్గా మీకు తెలియాలి. ప్రజాప్రతినిధులు ఓటేసి గెలిపించుకున్న తర్వాత మరి వాళ్ళ ప్రామిస్లన్నీ ఇంప్లిమెంట్ చేయకపోతే మనం ప్రశ్నించాలి. మనం ఎప్పుడైతే ప్రశ్నిస్తామో వాళ్ళలో జవాబుదారీతనం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్లో చదువుతున్నారు కదా, మీ స్కూల్లో కంప్లైంట్ బాక్స్ ఉందా లేదా, ఏదైనా సరే ఓపెన్గా చెప్పాలంటే కాస్త కొంతమంది భయపడతారు. వాళ్ళ వివరాలు గోప్యతగా ఉండాలని అందరూ అనుకుంటారు. అందువలన వాళ్ళ వివరాలు గోప్యతగా ఉంచడానికి కోసమే కంప్లైంట్ బాక్స్ ఎవరు చెప్పండి, కూర్చోండి. పిల్లలు ముగ్గురు కూర్చోవాలి, ఎవరు దాకా కూర్చోండి. అమ్మ మీరు కొద్దిగా జరగండి. అమ్మ తల్లి ఎంపీ గారు కొద్దిగా జరగండి. ఫస్ట్ ఆమె అనౌన్స్ చేస్తారు. ఇది కొంచెం యాడ్ చేసి అంటే ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఐసిడిఎస్ యొక్క సేవలను మేము మీకు అందించడం జరుగుతుంది. ఇందాక మీరు అడిగిన ప్రతి ప్రశ్న కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారానే మేము ఐసిడిఎస్ ద్వారా మీ స్కూల్స్లో నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఏరియాలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, చైల్డ్ మ్యారేజెస్ మీద కూడా చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ చైల్డ్ మ్యారేజెస్ కానీ మన జిల్లాలో ఎక్కువగా కూడా సేల్ ఆఫ్ గర్ల్ చైల్డ్ దేవరకొండ ఏరియాలో కొంచెం ఎక్కువగా జరుగుతూనే ఉంటాయి. వాటికి సంబంధించి మేమందరం కూడా వాటికి అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి CWC అనేది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఉంటుంది. మీ చైల్డ్ మ్యారేజెస్ కానీ ఎక్కడైనా జరిగినా, అంటే సేల్ ఆఫ్ గర్ల్ చైల్డ్ జరిగినా అక్కడికి మనం తీసుకురావడం జరుగుతుంది. అక్కడ అంటే ఒక జడ్జి గారు ఉంటారు, అక్కడ చైర్మన్ ఉంటారు, కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ ఏం చేయాలి తర్వాత డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరగకుండా అంటే మేము ముందే తీర్మానం, అంటే మీకు అవగాహన అనేది మీ తల్లిదండ్రులకి వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. ఇందిరా క్రాంతి పథకంలో భాగంగా పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల హక్కుల కొరకు ఈ నెల 18 నుండి నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేస్తున్న ధర్నాకు శనివారం బీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివోఏల పనితీరును గుర్తించి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి పనికి 3,000 రూపాయల వృత్తిని చెల్లించడం జరిగిందని తెలిపారు. ఇందిరా క్రాంతి పథకంలో భాగంగా పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల హక్కుల కొరకు ఈ నెల 18 నుండి నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేస్తున్న ధర్నాకు శనివారం బీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
వివోఏల పనితీరును గుర్తించి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి పనికి 3,000 రూపాయలు మృతిని చెల్లించడం జరిగిందని తెలిపారు. అనంతరం వారి పనితీరుకు గౌరవ వేతనంగా 5,000 రూపాయల వరకు చెల్లించినట్లు గుర్తు చేశారు. ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేయడంలో, మహిళా సంఘాలను బలోపేతం చేయడంలో కీలకంగా పనిచేస్తున్న వివోఏలకు పనికి తగ్గ వేతనం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వివోఏలకు కనీస గౌరవ వేతనం 20,000 రూపాయలు చెల్లించే విధంగా ప్రమాద బీమా జీవో నెంబర్ 58ని కూడా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివోఏ హక్కుల కోసం చేస్తున్న ధర్నాకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్, రేఖ్యాతండ సర్పంచ్ నడింపల్లి యాదయ్య, తుంగపాడు సర్పంచ్ కడారి శ్రీశైలం, మాజీ సర్పంచ్లు బుషిపాక రాములు, వార్డు మెంబర్ కర్ణ యాదయ్య, బీఆర్ఎస్ నాయకులు నాంపల్లి సంజీవ, కిరణ్, వివోఏ మండల అధ్యక్షురాలు సైదా బేగం, వివోఏలు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో పిల్లలను కూడా చూసుకోవడానికి చాలా కష్టమవుతుంది. వర్క్తో పొద్దున లేచిన దగ్గర నుంచి మాకంటే ఒక టైమింగ్స్ లేకుండా 11 గంటల వరకు కూడా మేము ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ఏ టైంలో ఎవరు ఫోన్ చేసేదానో తెలియకుండా చేయాల్సి వస్తుంది. ఎంతసేపు మేము ఒక మహిళలకి మంచి చూడాలని అనుకుంటాం, కానీ వాళ్ళని విడుదల చేయాలని చెప్పి మేము కింద వాడిపోతుంది. ఎందుకంటే మాకు జీతాలు లేకుండా. కాబట్టి ఇది ఒక్కటి అమలు చేయాలని మేము ఎక్కువ ఏం అడుగుతలేము. మా పని భారం తగ్గించమని, మా పని భారం బట్టి మాకు జీతాలు ఇవ్వమని అడుగుతున్నాము. ఒక హెచ్ఆర్ పాలసీని చేయాలని చెప్తున్నాము. వివోఏలను చేర్చి ఉద్యోగాలకు గుర్తించాలని అడుగుతున్నాము. మాకు ఒక ఆరోగ్య బీమా, ఇప్పుడు చీకట్లో మేము ఒక దగ్గరికి వెళ్ళి మహిళా సంఘం మీటింగ్ పెట్టాలంటే అది ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి మాకు ఏమైనా కూడా మాకు ఒక ఆరోగ్య బీమా లేదు, ఏం లేదు. మా పరిస్థితి ఉట్టిన అవుతుంది. కాబట్టి మాకు ఒక ఆరోగ్య బీమా కల్పించాలని చెప్పి మేము అడుగుతున్నాం. చెప్పుకోవడానికి పెద్దగా ఉంది, మా హోదా పెద్దగా ఉంది, చేసేది మాత్రం చాలా ఎక్కువ. మాకు వచ్చేది మాత్రం జీతం సరిపోతుంది. వాళ్ళు ఇచ్చే 5,000 మా మొగైనా కూడా సరిపోతుంది తాగడానికి. నేను ప్రతిరోజు నా పిల్లలకి వస్తుంది, నా పిల్లల ఖర్చు కూడా సరిపోతుంది. మా పిల్లలు ఎట్లా బతుకుతారు, మేము ఎట్లా బతకాలి? ప్రతిరోజు సంఘాల కోసమే చేస్తున్నాం, సంఘాల కోసమే పోరాడుతున్నాం. వాళ్ళకి చేస్తున్నాం, వాళ్ళ కోసం మాకు కావాలిగా ఏదో కనీసం 20,000 సామాజికంగా ఆర్థికంగా మాకు కనీసం 20,000 ఇస్తే బాగుంటుందని ఆలోచనతోటి సమ్మె చేయడానికి ముందుకు వస్తున్నాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి సెలవులు ఉంటాయి, కానీ మాకు సెలవులే లేదు. ఒక నైట్ అనక పగల ఎప్పుడంటే అప్పుడు. సండే రోజు పండుగ లేదు, పబ్బం లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడైనా ప్రతిరోజు వాళ్ళు ఫోన్ కొట్టగానే వెళ్తున్నాం, వాళ్ళ పని చేస్తున్నాం. మాకు వచ్చే జీతానికి అలా పని చేయాలంటే చేయాలనిపిస్తుంది నాకు కూడా, కానీ జీతం తెరుకోవాలి కదా. వాళ్ళు ఇచ్చే 5,000 జీతం దేనికి అన్నం పెడితే ఏదన్నా ఉంటే జీతం ఎక్కువ ఇచ్చి పని చెప్పినా మేము చేయగలుగుతాం. 5,000 ఫస్ట్ 3,000 ఇచ్చింది, తర్వాత 3,900 ఇచ్చారు, అట్లా కూడా సరిపోలేదు. ఇప్పుడు ఒక 11,000 పెంచింది అంతే. నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో అసలు జీతమే లేదు. జీతం లేకుండా అసలు సంఘాలలో కూడా రూపాయి కూడా ఇవ్వదు. పోరాటం చేయడానికి ఈరోజు మా గులాబీ కండువా బీఆర్టీ యూనియన్ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మేము గతం నుంచి చూస్తున్నాం,
20 సంవత్సరాల నుంచి అరకొర జీతంతో చాలని బతుకులు తీసుకుంటూ ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వ కార్యక్రమాలు, ఏ ప్రభుత్వమైనా ఒక కార్యక్రమం పెడితే పార్టీ కార్యక్రమం కాకుండా ప్రభుత్వ కార్యక్రమం పెడితే విఓఏలు ముందుండి ఆ గ్రామంలో ఉండే సంఘాలందరినీ ఐక్యత చేసి ఒక బస్సును తీసుకొని పోయి ఇలా ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం అయినా, మంత్రి గారి ప్రోగ్రాం అయినా, ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం అయినా సక్సెస్ చేయడానికి ముందుంటుంది విఓఏ. కానీ వాళ్ళ ప్రోగ్రాంలు సక్సెస్ చేయడానికి కావాల్సిన ఇవాళ విఓఏ కనీస చాలని వేతనాలతోటి కడుపు పట్టుకొని, అయ్యా మాకు సరిపోతలేదు మీరు ఇచ్చే జీతము, కనీసము జీతము అమలు చేయాలని చెప్పేసి అడిగితే మాత్రం మీ గొంతమ్మ కోరికలు మేమేం చేయమని చెప్పేసి పట్టించుకుంటలేరు. ఈరోజు మే మాసంలో కార్మికుల పక్షాన మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న క్యాబినెట్ సమావేశం కంటే ముంగల్నే కనీస వేతనం కార్మికులకు 20,000 అమలు చేయాలని చెప్పేసి లేబర్ ఆఫీసర్ ముఖ్య కార్యదర్శికి ఈరోజు సూచన చేసిండు. ఇంకా మేమేం అడుగుతలేం, మీ నోట్లకి వెళ్ళిన మాటనే, మీ ఎన్నికల మేనిఫెస్టోలా పెట్టిన మాటనే ఇవ్వాలా మా విఓఏలకు 20,000 కనీస జీతం ఇవ్వాలని చెప్పేసి బీఆర్టీ యూనియన్ పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ అడుగుతున్నాం. అదేవిధంగా ఇవాళ అక్కగారు మాట్లాడుతూ మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలందరూ పనికి వెళ్తారు, వాళ్లకు సాయంత్రం వంట చేసుకున్న తర్వాతనే వారి యొక్క కార్యక్రమాలు. తల్లి, తండ్రి, గురువు, అతిథి ప్రత్యక్ష దైవాలని యోగారత్న ఆచార్య రమేష్ గురూజీ తెలిపారు. వారిని పూజించాలని, వారి ఆశీస్సులు పొందాలని సూచించారు. సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ గుట్టల మధ్యనున్న బ్రీత్ మౌంటైన్ రీట్రీట్ సెంటర్లో ఆచార్య రవీందర్ బాపూజీ ఆధ్వర్యంలో పిల్లల కోసం నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో భాగంగా పాదపూజ ఉత్సవం శనివారం వైభవపేతంగా నిర్వహించారు. వేసవి శిబిరంలో పాల్గొన్న పిల్లల తల్లిదండ్రులను ఈ వేడుకకు ఆహ్వానించారు. తండ్రి, తల్లి, గురువు, అతిథి ప్రత్యక్ష దైవాలని యోగారత్న ఆచార్య రమేష్ గురూజీ తెలిపారు. వారిని పూజించాలని, వారి ఆశీస్సులు పొందాలని సూచించారు. సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ గుట్టల మధ్యనున్న బ్రీత్ మౌంటైన్ రిట్రీట్ సెంటర్లో ఆచార్య రవీందర్ బాపూజీ ఆధ్వర్యంలో పిల్లల కోసం నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో భాగంగా పాదపూజ ఉత్సవం శనివారం వైభవోపేతంగా నిర్వహించారు. వేసవి శిబిరంలో పాల్గొన్న పిల్లల తల్లిదండ్రులను ఈ వేడుకకు ఆహ్వానించారు. తల్లిదండ్రులే కనిపించే దైవాలని భావించి పిల్లలు వారి తల్లిదండ్రుల పాదాలను వివిధ నదుల నుండి తెచ్చిన జలాలతో కడిగారు. పసుపు కుంకుమలతో వారి పాదాలను అలంకరించారు. పూలమాలలను తల్లిదండ్రుల మెడలో వేసి చేతులు జోడించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తమ పిల్లల భక్తికి మెచ్చిన తల్లిదండ్రులు వారి తలలపై మంగళ అక్షంతలు వేసి ఆశీర్వదించారు. చేతులు చాచి తమ గుండెలకు హత్తుకొని ఎప్పటికీ తోడు నీడగా ఉంటామని తమ అభిమానాన్ని ప్రదర్శించారు. పిల్లల నోటికి పండ్లను తినిపించారు. పిల్లలు సైతం తమ తల్లిదండ్రుల నోటికి పండ్లు తినిపించి ముద్దుల వర్షం కురిపించారు. తాము తెలిసి తెలియక ఇప్పటి వరకు ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించాలని తల్లిదండ్రులను పిల్లలు వేడుకున్నారు. ఇక నుంచి తల్లిదండ్రుల మాట వింటామని, వారి మార్గదర్శకత్వంలో నడుస్తామని, చివరి వరకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. భావోద్వేగ పూరితంగా కొనసాగిన పాదపూజ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు, పిల్లలు అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. పాదపూజలో పాల్గొన్న తల్లిదండ్రులపై పిల్లలు రవీందర్ బాపూజీ, రమేష్ గురూజీ, వెంకటేశ్వర బాపూజీ, శివకుమారి అమ్మ, వనజలక్ష్మి అమ్మలు పుష్పవర్షం కురిపించారు. అరబిందో ఆశ్రమం మేనేజర్ సలాం ఆజాద్ పాదపూజ ఉత్సవాన్ని పర్యవేక్షించారు. సిద్ధ సమాధి యోగ గురువు ఆచార్య రవీందర్ బాపూజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో సూర్య నమస్కారాలు, యోగా, ధ్యానం, సాధన చేయిస్తున్నారు. కొలంలో ఈత కొట్టడం, ప్రకృతిని ఆస్వాదిస్తూ గుట్టలపై ట్రెక్కింగ్ చేయడం, అడవి మార్గంలో నడవడం, దినచర్య, సాహస క్రీడలు ఆడడం, విలువిద్య నేర్చుకోవడం, 2 గుట్టల మధ్యన ఏర్పాటు చేసిన జీప్ ఫ్లైన్పై భయం లేకుండా తిరగడం, రాచకొండలో రాజులు పరిపాలించిన కాలంలో నిర్మించిన కట్టడాలను సందర్శించి వాటి చరిత్ర, అప్పటి సంస్కృతి అధ్యయనం చేయడం లాంటివి చేశారు. రసాయనాలు లేని ప్రకృతి సేద్యంతో పండించిన ఆహార పదార్థాలను భుజించారు. గిరిజనుల రైతుల జీవన శైలి అధ్యయనం చేశారు. వన్యప్రాణులను ప్రత్యక్షంగా వీక్షించారు.
పట్టణవాసానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతి మధ్య వేసవి శిబిరాన్ని ఆనందోత్సవాలతో గడుపుతున్నారు. కాళ్ళపైన చల్లండి. అమ్మా నాన్న కాళ్ళపైన అక్షంతలు వేయండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ, మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ. పూజ చేసి నేను ఎదురుగంటారు వెళ్ళండి. లేదన్నా ఎవరు మాట్లాడేది, ఎవరు మాట్లాడతాను అమ్మాయి నువ్వు నిలిచిరండి. సార్ సార్ ఫోటో తర్వాత అర్థమైందా? అమ్మాయి కాకపోయినా అందరు తలాయించాలి. ఇప్పుడు అక్షంతలు వేయండి సార్. పేరెంట్స్ అక్షంతలు వేయండి. ఇప్పుడు అక్షంతలు వేయండి. మంచి దేవుళ్ళు ఇవ్వండి. చక్కగా పిల్లలకు చక్కటి దేవుళ్ళు అందించండి. అలా వేసిన తర్వాత రెండు చేతులు పిల్లల తలపైన పెట్టండి. రెండు చేతులు పిల్లల తలపైన పెట్టండి. రెండు చేతులు ఆలోచన సార్. పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో
పిల్లలు నెమ్మదిగా తీసుకుంటండి. పిల్లల్ని కూడా ఆ పక్కన పళ్ళు తీసుకోండి, అంటపళ్ళు తీసుకోండి, అంటపళ్ళు తీసుకోండి. హెడ్లైన్స్ మరోసారి. వయోవృద్ధులు దివ్యాంగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తాం. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లేలయ్య సైకిల్ యాత్ర. జూన్ 2వ తేదీన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉంటే అధికారులపై చర్యలు తప్పవు. ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లేలయ్య హెచ్చరిక. పదవి విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సన్మానించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్. రైతు సంక్షేమానికి పెద్దపీట. నల్గొండ మార్కెట్ కమిటీ అభివృద్ధికి సహకారం అందిస్తాం. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి వెల్లడి. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యం కావాలి. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల వెల్లడి. వర్షపు నీటిని ఒడిసిపడితే భూసారాన్ని భూగర్భ జలాలను పెంచుకోవచ్చు. డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి వెల్లడి. వికలాంగుల చట్టాలను మార్చాలనే కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొడతాం. ఎన్పీఆర్డీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నంబు రాజన్ వెల్లడి. వినూతంగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాం. బడిబాటలో కొత్త అడుగు, ఏఐ పాటతో వినూత ప్రచారం. నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించిన బాలికలు. ఐకేపీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల హక్కుల కోసం జరిగే ధర్నాకు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ నాయకులు. తల్లిదండ్రులు, గురువులు ప్రత్యక్ష దైవాలు. ఆచార్య రమేష్ గురుజీ, రవీందర్ బాపూజీల ఆధ్వర్యంలో పాదపూజ. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.